తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీలకు ఫేస్ టు ఫేస్ ఫైట్గా మారిపోయాయి. మండలి రేస్ నుంచి బీఆర్ఎస్ సైడ్ అవ్వడంతో ఇక నువ్వానేనా అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తలపడుతున్నారు. తీన్మార్ కొట్టాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తుంటే అధికార పార్టీగా ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని హస్తం పార్టీ ఆలోచిస్తోందట. అందుకోసం రెండు పార్టీలు ఇప్పటికే ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఏడాది పాలనపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటే ప్రభుత్వ వైఫల్యాలే ప్రధానాస్త్రాలుగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇంతకు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో ఏ పార్టీ బలం ఎంతో ఇప్పుడు చూద్దాం. సంక్షేమ పథకాలే గెలుపునకు బాటలు వేస్తాయని ఒక పార్టీ, హామీలు మాటలకే పరిమితమయ్యాయని అదే మనకు కలిసొస్తుందని మరో పార్టీ. ఇదిలా ఉంటే 10 ఏళ్లు అధికారంలో ఉన్న మరో పార్టీ సైలెంట్ కావటంతో ఆ పార్టీ ఓటరు ఏ పార్టీ వైపు మల్లుతారు? అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 27న 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. బీజేపీ పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పోటీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కేవలం 1 స్థానంలో ముఖాముఖిగా తలపడుతున్నాయి. 2 స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులతోనే బీజేపీ పోటీ పడుతోంది. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 1 స్థానాన్నైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ అన్ని స్థానాలను గెలుచుకుని కాషాయ దళాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పోటీ చేస్తుంది. గతంలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇక్కడే అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా కాంగ్రెస్ పట్టభద్రులు తమ వైపు ఉన్నారనే మెసేజ్ పంపాలని ఆలోచిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే సుమారు 53,000కు పైగా ఉద్యోగాల భర్తీ, స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి నైపుణ్యాల శిక్షణ, దావోస్ వేదికగా వచ్చే పెట్టుబడులతో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, సంక్షేమ పథకాల ఫలాలు, ఇలా అనేక అంశాలు తమకు కలిసొస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో పట్టభద్రులు ఉన్నందున ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు చెల్లించే అంశం అడ్వాంటేజ్ అవుతుందనే ధీమాతో ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు ఈ స్థానం కాంగ్రెస్కు సిట్టింగ్గా ఉండటంతో ఆ స్థానం పదిలమే అనే ఆలోచనలో ఉన్నారు హస్తం నేతలు. ఇక బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తోంది. ఈ 3 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని పోటీలో నిలిపింది. ఆ పార్టీకి ఈ జిల్లాల పరిధిలో 7 శాసనసభ్యులు, 4 పార్లమెంట్ సభ్యులున్నారు. దీంతో 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవచ్చు అనే ధీమాతో ఉంది. దీంతో పాటు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురవేసింది. ఈ అంశాన్ని సైతం ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ముగించిన వెంటనే ఎంపీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది బీజేపీ. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో మధ్యతరగతి, సాధారణ ఉద్యోగులకు ఉపశమనం కలిగేలా పన్ను నుంచి మినహాయింపులొచ్చాయి. ఈ అంశం తమకు ఖచ్చితంగా కలిసొస్తుందనే భావనలో ఉన్నారు టీచర్లు. అటు పట్టభద్రుల్లో కూడా చాలా వరకు ఈ పన్ను నుంచి ఉపశమనం పొందిన వారుంటారని, వీరంతా తమ పార్టీకి మద్దతుగా నిలబడతారని బీజేపీ భావిస్తోంది. ఇక మోడీ పాలనా విధానాల్ని కూడా ఓటర్లకు సవివరంగా వివరిస్తే గెలుపు పక్కా అనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది కాషాయదళం. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పడాల్సిన వ్యతిరేక ఓటంతా కాంగ్రెస్కు బదిలీ అయిందనే భావనలో ఉంది బీజేపీ. అధిష్టానం కూడా ఏ విషయంలో సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని, రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటాలని పట్టుగా ఎన్నికల బరిలోకి దిగుతోంది బీజేపీ. ఇక ఈ 2 పార్టీలు తమ తమ అంచనాలతో వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తూ ప్రచారాలు ముమ్మరం చేశాయి. అయితే ఈ 2 పార్టీలు తమ గెలుపుపై ఎంత ధీమాగా ఉన్నా కారు పార్టీ మాత్రం కలవరపడుతోంది. హామీల అమలుపై ప్రభుత్వం పోరాడుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కనీసం అభ్యర్థుల్ని ప్రకటించలేదు బీఆర్ఎస్. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ పోటీకి దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ గులాబీ సేన ఎందుకు మౌనం వహిస్తోందనే ప్రశ్న కాంగ్రెస్, బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తానికి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ట్రయాంగిల్ ఫైట్ లేకపోయినా అన్ని పార్టీల ఓటర్లు ఇందులో కీలకమే. పోటీ చేయకుండా సైలెంట్గా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు.
దీంతో ఆమె పర్యటన పరోక్షంగా కాంగ్రెస్కు నష్టం కలిగించే అవకాశాలున్నాయి. అయితే అది పక్కాగా విశ్లేషించలేని పరిస్థితి. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో తిరిగి జెండా పాతేందుకు కాంగ్రెస్ ఎలాగైనా దక్కించుకుని చూపించాలని బీజేపీ తమ ఓటరును కాపాడుకుంటూ వ్యతిరేక ఓట్లను తమ వైపుకు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు.